కోనసీమ జిల్లా అంగర పంచాయతీలో పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంగర పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుభాకర్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి వివరించారు. ఈ సందర్భంగా సుభాకర్ మాట్లాడుతూ దోమకాటు వలన సంభవించే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని గ్రామస్తులకు వివరించారు. అలాగే ఈ ఏడాది కురుస్తున్న అధిక వర్షాల వలన ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. జ్వరం వస్తే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించాలని సూచించారు. మేము పంచాయతీ నుంచి డ్రైనేజీలు కానీ చెత్త కానీ లైట్ వెళ్ళకపోయినా మీరు నీళ్ళు రప్పని కానీ మీరు పంచాయతీకి వచ్చి ఎండ చెప్తే మా పంచాయతీ డాక్టర్ వస్తుంది, ఎండ చెత్తను తీసుకెళ్తాం, లైట్లు బాగు చేస్తారు, పంపిస్తాం, లైట్లు బాగు చేస్తారు, కుళాయిలు బాగు చేస్తారు, కుళాయిలు వస్తారు. మీకు ఏమైనా రాకపోతే మాత్రం పంచాయతీ దగ్గరండి. ఆరోగ్యంగా ఉండండి. జబ్బులు గట్రా ఏమైనా వచ్చినాయి కానీ మాకు ఎండ తెలియపరచండి. ప్రతిసారి కూడా వంట చేసేటప్పుడు అయ్యి బాత్రూమ్కి వెళ్ళొచ్చినా ల్యాబరేటరీకి వెళ్ళొచ్చినా ప్రతిసారి కూడా చేతులు అయ్యి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కోకుండా ఉండకూడదు. శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీ పని చేసుకోవాలి. అంతేకాని బయటకు వెళ్ళి వచ్చేసి ల్యాబరేటరీకి వెళ్ళి వచ్చేసి ఆ చేతులు అయ్యి ఇచ్చుకుని వంట చేయడం వల్ల చేయకూడదు. శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ప్రతి ఒక్కరు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగండి. వేడివేడి ఆహార పదార్థాలు తినండి. బయట వచ్చి నీళ్ళు అయ్యి మూతలు మీరు ఇంట్లో మూతలు పెట్టుకోలేనట్టయితే బయట నీళ్ళు వచ్చి ఆహారం మీద వాళ్తాయి. ఆహారం మనకి కలుషితమైనది ఏంటంటే వాంతి విరేచనాలు పట్టుకుంటాయి. అంతవరకు మనం తెచ్చుకోకుండా మీరు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. బయట పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి పక్కల చెత్త చేసుకోకుండా ఉండాలి. అవన్నీ పాటించినట్టయితే మనకి ఏ వ్యాధులు రావు.